అంటే ఒకే ఫార్మాట్లో ఆయన నిర్మించినటువంటి వాడుకున్నాడు. స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి మానవునికి కూడా ఖచ్చితంగా 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఒక శిరస్సు ఉంది. ఆ ప్యాట్రన్, ఆ సమాంతరతను మనము గమనించి వస్తున్నటువంటి వారున్నాము. ఈ యొక్క చరిత్రను ఒకసారి ఆలోచన చేస్తే ఆదాము నుండి ప్రారంభించబడినటువంటి మానవ చరిత్ర నేటి వరకు కూడా అలాగే ఉన్నది. 10 వేళ్ళు ఉన్నాయి చేతులకు, కాళ్ళకు 10 వేళ్ళు ఉన్నాయి. మనిషినిగా చూపించగలిగినటువంటిదే దైవవాక్యము. విపరీతమైనటువంటి లక్షణాలు మనం ఎక్కడ చూడలేము. కానీ వాట్స్ ద డిఫరెన్స్? ఏంటి వ్యత్యాసం అంటే, మొదటి మానవుడు 900 సంవత్సరాల పైగా